ఉన్నాయి కదమ్మా, ఉంచితే మంచిగా ఉంటుందా తీసేస్తే మంచిగా? ఉంచాలి. ఎందుకు ఉంచాలి? ఇక మామూలు పబ్లిక్ కష్టం కాదు, గరీబులకు జర మంచి సేఫ్టీ ఉంది కదా అందుకు. అంటే ఫ్రీ బస్ ఉంచిన కాడ నుంచి బియ్యం, ఉప్పు, నూనె వీటి మీద రేట్లు అన్ని పెరిగినాయి, ఆ, అన్ని పెరిగినాయి. తీసేస్తే తగ్గుతాయి కదా మళ్ళీ. తీసేరి ఇష్టం, తీసేస్తే తగ్గుతాయి. జర గొడవలు తక్కువ అయితే లేడీస్ కు జర ప్రాబ్లం ఉండదు జర. ఎందుకంటే ఇంట్లో కష్టం కాకుండా ఉండాలి కదా, బియ్యం పప్పులు ఉప్పులు అని. అంటే సన్న బియ్యం ఇస్తుండు కదా, సన్న బియ్యం వస్తున్నాయా మీకు? మాకైతే కాలేదు, మాకైతే ఆ, రేషన్ కార్డులో మాకు మరి అప్లై చేసిండా కార్డు? చేసినాం, ఇంకా రాలే. ఇంకా ఎప్పుడు వస్తుంది అంటుండ్రు మరి అప్లై చేసేది? ఏమో అంటే కేసీఆర్ కాలంలో ఉన్నప్పుడే అప్లై చేసిండ్రా, ఇప్పుడు అప్లై చేసి? ఇప్పుడు మొన్నవి అంతకుముందు చేసినాం, మళ్ళీ చేసినాం. మరి అప్పుడు కూడా రాలేదా? మాకు ఫస్ట్ ఉండే ఆటో ఉందని చేసిరు. సర్వేలు చేసిండ్రు కదా మరి, ఇంటింటికి తిరిగి ఇల్లు ఇస్తామని. మరి సర్వే ఎట్లా చేసిండు? మంచిగా చేసి బాగా చేసి వచ్చి వస్తాయంటారా ఇల్లు మరి? ఏమమ్మా మా ఇంట్లో పడిపోయింది, ఆ, వచ్చిర్రు చూసిర్రు ఇస్తామన్నారు. మళ్ళీ 2 నెలలే. మరి ఎందుకు ఇస్తలేదు అని చెప్పి అడగకపోయారా మీ సేవలు? అడిగినాం, ఏమంటే ఇస్తాం అంటున్నారు. ఇస్తామంటారు. అసలు ఇస్తారని గ్యారెంటీ ఉందా మీకు? ఏమో నాకు నమ్మకం.